ఇవాళ మేత రేట్లు పెంచేశారు. అసలు చెప్పలేదు, చేయలేదు. అసలు గతంలోనే 5 రూపాయలు తగ్గిస్తా ఉన్నారు, అది తగ్గించలేదు కదా, మళ్ళీ ఇప్పుడు 4 రూపాయలు పెంచేశారు. దాని గురించి మాట్లాడలేదు. ఇచ్చేదంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళలేదు. ఆయన 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 దృష్టికి వెళ్తే ఇది కంపల్సరీగా తగ్గుతుంది. సోయా రేట్ ఏమో తగ్గినప్పుడేమో మనకు తగ్గించట్లేదు. సోయా కొంచెం 10 రూపాయలు పెరిగేటప్పుడు మాత్రం ఇది 4 రూపాయలు 5 రూపాయలు పెంచేస్తున్నారు. అది ఆయన దృష్టికి వెళ్తే ఇది లైన్ అవుతుంది అని మేము అభిప్రాయపడుతున్నాం. ఇవాళ ఈ మీటింగు రాష్ట్రం అంతా కదిలి వచ్చింది. అయితే ఎందుకనంటే అసలు ముఖ్యంగా ఆక్వా పరిస్థితి ఇలా ఆంధ్రప్రదేశ్ ఆక్వా మీద ఆధారపడి ఉంది. ఆక్వా లేకపోతే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఏముందండి? ఏమీ లేదు. ఆక్వే జీవనాడి. ఆక్వాని మీద తక్కువ పెట్టి ఎక్కడో గూగుల్ తెచ్చాము, ఎక్కడో ఎయిర్పోర్ట్ కట్టాము, కోట్లు అక్కడ తరలిచ్చామంటే అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎలా ఆక్వా లేదు ఏముంది? ఆక్వా మీద ఎన్ని వేల మంది, దగ్గర 2 కోట్ల మంది ఆక్వా మీద ఆధారపడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆక్వా ఉంటేనే ఎలా ఆంధ్రప్రదేశ్ ఉంటది. ఆక్వా లేకపోతే ఏమీ లేదు. మనకు ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. అయితే కాబట్టి దీన్ని ఆక్వాని కరెంట్ సబ్సిడీ అన్నారు, అది ఇవ్వలేదు. ఓ ఫ్యాన్ల సబ్సిడీ ఇస్తున్నారు, ఇవ్వలేదు. గతంలో 2014 వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి కదా, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వచ్చాక ఇవ్వాలి కదా. కరెంట్ సబ్సిడీ రూపన్నారు అన్నారు, ఎక్కడవుతుందంటే అవ్వట్లేదు. చాలా మంది రైతులు సఫర్ అయిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తగ్గట్టు సస్సాధ్యులు, ఆ సాధ్యులు, ఈ సాధ్యులు బిల్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి కంపల్సరీగా గవర్నమెంట్ కనువిప్పు కలగాలి. కళ్ళు తెరిచి ఒక్కసారి రైతులు గోడిని ఆలకెత్తే, రైతులు మరి ఆలకెత్తే మీరు గవర్నమెంట్ మీరు అన్నట్టే మీరు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుంది. లేకపోతే అది ప్రజలే నిర్ణయిస్తారు, రైతులే నిర్ణయిస్తారు. రైతులు తలుచుకుంటే ఏది ఆగదు.